మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రులను జిల్లా వైద్యాధికారులు ఆకస్మాత్తుగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ హెచ్ఓ మాట్లాడుతూ నిబంధనలకు అనుగుణంగా ప్రైవేట్ ఆసుపత్రులు నిర్వహిస్తున్నారా లేదా అనే విషయంపై తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. ఆసుపత్రులలో రోగులకు అందిస్తున్న వైద్య సదుపాయాలపై ఆరా తీసినట్లు పేర్కొన్నారు. అనుమతులు తేదీ గడిచిపోయిన ఆసుపత్రులకు రెన్యువల్ చేసుకోవాలని, అసలు అనుమతులు లేని ఆసుపత్రులకు వెంటనే అనుమతులు తీసుకోవాలని సూచించడం జరిగిందన్నారు. నిబంధనలకు పాటించని ప్రైవేట్ ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డిఎంఎండి హెచ్ఓ సుధాకర్ నాయక్, పిహెచ్జి డాక్టర్లు వెంకటేశ్వర్లు, ప్రభాకర్, సుచరిత, శ్రీకాంత్, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎవరు ట్రైనింగ్ ఎవరు ఫైర్ ట్రైనింగ్ ఉన్నాయా మనకి? ఎవరు దానికి ఎట్లా ఆపరేట్ చేయాలని ఎవరు చేస్తారు? వాళ్ళు చేశారు ఇక్కడ తెలుసా? ఫైర్ అయిందంటే దానికి ఆర్పడం అనేది నేర్చు ఉండాలని 2024 మధ్యాహ్నం ఇచ్చారా? ఉన్నట్టుగా జనవరికి ఇచ్చారు. ఇది కూడా ఏం చేసుకో ల్యాబ్ అటాచ్ ల్యాబ్ అనేది ఉందండి. ఉందో దాన్ని రిజిస్ట్రేషన్ పర్లేదు, లేకపోతే మీరు అప్లికేషన్ పెట్టుకోండి. నాకు 1 వీక్ లో పెట్టుకోవచ్చు. దాన్ని కూడా ల్యాబ్ లేదా వారికి సపరేట్ ఉండాలి, లేదా మీ హాస్పిటల్ ఎస్టాబ్లిష్మెంట్ అప్పుడు అటాచ్ ల్యాబ్ అని కూడా పెట్టాలి. వాడి సర్టిఫికేట్ కూడా పెట్టాలి. అది లేకపోతే దాన్ని అప్లై చేసుకోండి. బాబు అది ల్యాబ్ లో డిస్క్రిప్షన్ పెట్టి పెట్టలేరు. ఆ సర్టిఫికేట్ లో కూడా వాళ్ళు ఓన్లీ క్లినిక్ లాగానే తీసుకున్నారు, నర్సింగ్ హోమ్ లాగా లేదు. చూసినాం టీములు వేసేసి అన్ని హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్స్, మళ్ళీ ల్యాబ్స్ ఏదైతే కొత్తవి కానీ పాతవి కానీ రెన్యువల్ చేసుకున్న వాళ్ళు, రెన్యువల్ చేయడం కానీ అన్నీ కూడా ఇన్స్ట్రక్షన్ చేస్తూ వాళ్ళకి ఏదైతే ఎక్కడైనా తప్పులు ఉంటే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఎత్తు దీన్ని సర్దిద్దుకోమని, ఏదైతే రిజిస్ట్రేషన్ కానీ హాస్పిటల్స్ ఉన్నాయో, రిజిస్ట్రేషన్ కానీ ల్యాబ్లు ఉన్నాయో వాటన్నిటి కూడా రిజిస్ట్రేషన్ చేసుకోమని ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో భాగంగానే జిల్లా అధికారి ఆదేశాల తరపున ఈ బెల్లంపల్లి టౌన్లో కూడా మేము ఈ యొక్క ఇన్స్పెక్షన్ ఈరోజు స్టార్ట్ చేశామండి. మాకు ఒక టీం లాగా ఫామ్ చేశారు. డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ, లోకల్ మెడికల్ ఆఫీసర్, ఒక కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, మా టీం అంతా కూడా పోయి అన్ని స్ట్రీట్ వాడ అన్నా తిరిగి ఏ హాస్పిటల్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా తిరిగి ఇన్స్పెక్షన్ చేసి జిల్లా అధికారి కూడా మాకు ఏమైతే వాళ్ళు ఒక